ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటి బాక్సెస్ అనుకుంటున్నారా? ఈరోజైతే మీరు లాస్ట్ వీడియోలో ఓన్లీ బ్లాక్ బీడ్సే చూసారు కదా. ఈ వీడియోలో అయితే నేను రిమైనింగ్ అంతా జ్యువెలరీ అయితే చూపిస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి నేనైతే కొంచెం స్టోన్ జ్యువెలరీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. జ్యువెలరీ మొత్తం ఇది. అండ్ ఫస్ట్ అయితే నేను స్టోన్ జ్యువెలరీతో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే కొంచెం తక్కువ ఉన్నాయి స్టోన్ జ్యువెలరీ. అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ స్టోన్ జ్యువెలరీతో స్టార్ట్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, పెట్టుకొని కూడా చూపిస్తాను, మీకు అర్థం అవ్వాలి కదా లుక్ ఎలా ఉంది అనేది. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ జ్యువెలరీ. ఇదైతే రీసెంట్గా నేను ఐరబ్ ఫస్ట్ బర్త్డేకి అయితే షాపింగ్ చేశాను. సో ఇది ఒకసారి అయితే నేను పెట్టుకొని చూపిస్తాను. సో వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది, లైక్ బ్రైడల్ లుక్లా ఉంటుంది, చూసారు కదా. సో ఇదేంటంటే దీనికి వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ వైట్ స్టోన్స్ వచ్చినాయి, ఇక్కడేమో అంతా క్రాస్లా వచ్చినాయి. సో కింద అయితే గోల్డ్ బీడ్స్ అనేది వచ్చింది. సో వేసుకుంటే అయితే లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇలా సింగిల్గా పెట్టుకున్నా బాగుంటుంది, అండ్ లేదా హారంతో అయినా కూడా బాగుంటుంది. నేను మ్యారేజ్కి అయితే ఇలా హారం ఇట్లా సింగిల్ ఒక్కటే కాకుండా హారంతో వేసుకున్నాను. రిసెప్షన్కి వచ్చేసి ఓన్లీ ఇది ఒక్కటే పెట్టుకున్నట్టున్నాను. సో ఇది చౌకర్ గురించి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పింక్ స్టోన్స్. ఇది జస్ట్ మామిడి పిందెల్లా వచ్చినాయి, కనిపిస్తుంది కదా. సో ఇలా మామిడి పిందెల్లా అయితే వచ్చినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి పింక్ స్టోన్స్ అయితే వచ్చినాయి. సో ఇక్కడ వచ్చేసి పింక్ స్టోన్స్ అయితే వచ్చాయి. పైన వచ్చేసి పద్మం అంటారు కదా, సో ఆ పద్మం అయితే వచ్చింది. సో ఇది సింగిల్గా వేసుకుంటేనే బాగుంటుంది. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదేంటంటే నేను ఇట్లా సింగిల్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను. ఇది హారంతో పెట్టుకుంటే అంత బాగుండదు అనిపించింది నాకు. సో ఇలా వేసుకుంటే అయితే ఇలా ఉంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చిందో కూడా చెప్పడం మర్చిపోవద్దు. అండ్ కామెంట్స్ చేయండి. సో మీరు కామెంట్స్ చేస్తే నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. దీనికైతే 2 నెమలికల్లా వచ్చినాయి, కనిపిస్తుందా. సో సేమ్ పద్మం వచ్చింది. ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసేమో ఇది బాల్స్ ఉంటాయి కదా, హాఫ్ బాల్ వచ్చింది.
సో ఇది కూడా ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది. అంటే స్టోన్ జ్యువెలరీలో చూసారు కదా వేసుకుంటే ఎలా ఉందో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా చాలా నచ్చింది. అంటే ఎప్పుడు వేసుకునే దానికన్నా ఈ శారీ మీదకి ఈ లుక్లో అయితే చాలా బాగా అనిపించింది. సో ఇదైతే రీసెంట్గా తీసుకున్నాను, కనిపిస్తుందా? యాక్చువల్లీ ఇది నెక్ పెట్టుకుంటేనేమో ఇలా ఉంటుంది. సో నెక్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది, కొంచెం కిందకు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది హారంతో కూడా బాగుంటుంది. ఒకసారి హారంతో కూడా పెట్టుకొని చూపిస్తాను. చూసారు కదా హారంతో అయితే లుక్ ఇలా ఉంది. సారీ, హారం రామ్ పరివార్. సో ఆల్మోస్ట్ స్టోన్ జ్యువెలరీ కలెక్షన్ అయితే అంతా అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంకా నార్మల్ గోల్డ్ జ్యువెలరీకి జస్ట్ చిన్న చిన్న లైట్ స్టోన్స్ వస్తాయి కదా, అవైతే చూపిస్తాను. ఇది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, లైక్ డ్రెస్సెస్ మీదకి అలా పెట్టుకుంటే అస్సలు బాగుండదు. నేనైతే ఇది ఒక శారీ మీదకైతే పెట్టుకున్నాను. కొంచెం ఇది ఓల్డ్ మోడల్లా అనిపిస్తుంది కదా, అంటే ఇప్పుడున్న ట్రెండీ కలెక్షన్లా కాకుండా కొంచెం ఓల్డ్ మోడల్లా అనిపిస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే ఎక్కువ ఒక స్టోన్ అయితే ఇక్కడ గ్రీన్ వచ్చింది. ఈ పెండెంట్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు, గ్రీన్ రెడ్. అండ్ కింద వచ్చేసి గోల్డ్ లైక్ చిన్న చిన్న హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. అంత లుక్ అనిపించట్లేదు అనుకుంటా, ఎందుకంటే హారం చాలా పెద్దగా అనిపిస్తుంది కదా. సో నార్మల్ సింపుల్ హారం అయితే బాగుంటుంది అనుకుంటా, ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంకా మీకు మ్యాట్ కలెక్షన్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి 2 in 1 లా పెట్టుకోవచ్చు మనము. 2 in 1 లా అంటే ఇలా నెక్కి పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా బాజుబందీ అంటారు కదా, లైక్ వంకి. సో ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో 2 in 1 లా పెట్టుకోవచ్చు. నేనైతే నెక్కే పెట్టుకుంటాను. ఇంతవరకు ఎప్పుడైతే హ్యాండ్కి ఒకసారేమో పెట్టుకున్నాను అంతే. సో ఓవరాల్ పెట్టుకుంటే అయితే లుక్ ఇలా ఉంది. సో కొంచెం మ్యాట్ ఫినిషింగ్ పెట్టుకునేటప్పటికి ఒకటి మ్యాట్ ఒకటి గోల్డ్ అయితే బాగుండదు. ఓవరాల్ మొత్తము మ్యాట్ ఫినిషే పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఇయర్ రింగ్స్, హారం అండ్ వడ్డానం మొత్తం మ్యాట్ కలెక్షన్ అయితేనే బాగుంటుంది. సో ఓవరాల్ ఇదైతే ఇక్కడ వచ్చేసి చిన్న నెమలికలు వచ్చినాయి, పైన వచ్చేసి చూసారు కదా పింక్ స్టోన్స్ అయితే వచ్చినాయి, ఇంకా ఈ పైన వచ్చేసి ముత్యాలు అయితే వచ్చినాయి. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది ఇది. ఇప్పుడైతే నెక్లెసెస్ కలెక్షన్స్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే నేను హారం చూపిస్తాను. హారంలో కూడా ఫస్ట్ అయితే నేను వచ్చేసి హారం అదైతే చూపిస్తాను స్టోన్స్ది. సో ఇదైతే స్టోన్ జ్యువెలరీ, కంప్లీట్ స్టోన్స్. కింద హ్యాంగింగ్స్ అయితే పెరల్స్ వచ్చినాయి. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ అయితే మామిడి పిందెలు వచ్చినాయి. ఇదైతే ఇట్లా హారంలా పెట్టుకోవచ్చు, చాలా హెవీగా ఉంటుంది. చూసారు కదా, కొంచెం మోయడం కూడా వెయిట్ కూడా అనిపిస్తుంది. ఇంకొకటి దీన్ని అయితే నేను నా శ్రీమంతం అప్పుడు పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను చౌకర్తో పెట్టుకున్నాను. ఇదైతే లుక్ ఇలా ఉంటుంది. ఇది ఏంటంటే ఓన్లీ హారంలానే కాదు, ఇట్లా నడుముకి పెట్టుకుంటారు కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. నెక్లెస్లా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దీనికి మనం డిటాచ్ చేయలేము. సో యాక్చువల్లీ నెక్లెస్లా కూడా బాగుంది కదా, ఇంకా లైక్ మినీ హారము ఇట్లా. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. సో ఇదైతే మీకు నచ్చుంటే ప్లీజ్ కామెంట్స్ చేయండి. మినీ హారం అయితే చూపిస్తాను. ఈ మినీ హారం ఏంటంటే రామ్ పరివారు. సో ఇది నాకు కొంచెం లాంగ్ కన్నా కూడా నెక్లెస్ లాగా అండ్ మినీ హారం లాగా నచ్చుతుంది. బట్ ఇప్పుడైతే నాకు దగ్గర ఇంకొకటి కూడా ఉంది. సో 2 కలిపి సెట్లా వేసుకోవచ్చు.
సో, ప్రస్తుతానికైతే నేను నెక్లెస్‌లా పెట్టుకొని చూపిస్తున్నాను. ఎందుకంటే హారం వేసుకోవాలి గదా! సో, ఇదైతే ఇలా మినీ హారంలా వస్తది. ఈ డిజైన్ అయితే చాలా బావుంటది. ఒకసారి డిజైన్ గూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూసాను కదా! డిజైన్ ఎలా వచ్చిందో. స్టోన్స్ అయితే ఉన్నాయి కొంచెం ఎక్కువగానే. జ్యువెలరీ వెయిట్ కూడా బానే అనిపిస్తది. చూసాను. ఇంక అప్పటినుంచి సేమ్ మోడల్ కావాలి అని చెప్పేసి చాలా ట్రై చేశాను. ఫైనల్లీ అయితే నాకు దొరికింది. ఇదొచ్చేసి రీసెంట్‌గా తీసుకున్నారు. సో, ఇప్పుడైతే ఈ 2 నేను సెట్‌లా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్‌ది వచ్చేసి నేను నెక్లెస్‌లా పెట్టుకున్నా కదా! ఇదొచ్చేసి నేను మినీ హారంలా పెట్టుకున్నాను. మినీ హారంలా కన్నా ఇంకా లెంత్ వస్తే బావుంటది. ఇంకా లెంత్ రావడానికి మనకైతే వెనక ఆ రింగ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. సో, లాంగ్ పెట్టుకుంటే ఇలా ఉంటది. బావుంది కదా! ఇది రీసెంట్‌గా అత్తయ్య తీసుకున్నారు. సో, అత్తయ్య తీసుకుంటే నేనైతే తెచ్చేసుకున్నాను. సో, ఓవరాల్ అయితే ఇలా ఉంది ఇది. ఇది కూడా 2 ఇన్ 1 లా పెట్టుకోవచ్చు. ఇది కూడా కంప్లీట్ మ్యాట్. సో, ఈ మ్యాట్‌కొచ్చేసి ఇంకొక కంటే అంటారు. లేదా చౌకర్ అంటారు. ఇదేంటంటే ఇట్లా కంటెలా సారీ చౌకర్‌లా పెట్టుకోవచ్చు. అండ్ సేమ్ బాజుబందీలా పెట్టుకోవచ్చు. ఎలా అయినా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే ఇలానే పెట్టుకుంటాను. రీసెంట్‌గా అయితే ఒకసారి ఇట్లా హ్యాండ్‌కైతే పెట్టుకొని ట్రై చేశాను. బావుంది హ్యాండ్‌కి కూడా. ఇప్పుడు ఇదైతే నెక్లెస్. బట్ నేనేంటంటే మినీ హారంలా వేసుకోవడానికి ఇష్టపడతాను. అండ్ దీనికొచ్చేసి ఇట్లా బుట్టలా వచ్చింది. బట్ ఈ బుట్ట ఏంటంటే హాఫే వచ్చింది. ఫుల్ రాలేదు. అయితే పెరల్స్ ఇచ్చారు. పెరల్స్ కూడా మంచిగా హ్యాంగ్ అవుతా ఉన్నాయి. ఇంకిక్కడైతే 3 లేయర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కాసు అంటారు కదా! సో, చిన్న చిన్న కాసులైతే ఇచ్చారు. ఇది ఇంకా దీని గురించి. చెప్పాను కదా! సో, ఒకటి మ్యాట్, ఒకటి గోల్డ్ వేసుకుంటే బావుండదు. వేసుకుంటే మొత్తం మ్యాట్ వేసుకోవాలి. లేదా మొత్తం గోల్డ్ వేసుకోవాలి. రెండిటినైతే అస్సలు మిక్స్ చేయకూడదు. ఇదైతే హారము. బట్ ఇక్కడ నెక్‌కి ఏం లేదు అనుకుంటే మనం ఇలా పైకి కూడా పెట్టుకోవచ్చు. అసలు దీని మీద నెక్లెస్ కూడా ఉంది. నెక్లెస్ ఏంటంటే ఓన్లీ ఈ స్టెప్ ఉంది కదా! ఇవి ఇటు సైడు. ఇదైతే ఇట్లా వస్తది నెక్లెస్. బట్ ఆ నెక్లెస్ ప్రెజెంట్ నా దగ్గర లేదు. సో, ఇది కిందయితే యాక్చువల్లీ దీనికి వేరే ఇట్లా వైట్ ఇచ్చారు. మేమైతే ఈ వైట్ మార్చేసి రెడ్ బీడ్ అయితే పెట్టించాము. వైట్, రెడ్ కాంబినేషన్ బావుంటది కదా! అందుకని చెప్పేసి ఇలా అయితే మేము డిజైన్ చేసుకున్నాము. ఇంకిక్కడొచ్చేసి ఓన్లీ అసలు దీంట్లో వైట్ ఎక్కడా రాలేదు. స్టోన్స్ అన్నీ గ్రీన్. ఒక 4 అయితే ఆహ్, రెడ్ స్టోన్స్ వచ్చినాయి. ఇంకొకటైతే గ్రీన్ స్టోన్ వచ్చింది. సో, అమ్మవారైతే చాలా చక్కగా కనిపిస్తా ఉంటారు. చూసారు గదా! అమ్మవారి లుక్ అయితే చాలా బావుంది. ఓవరాల్ అయితే ఇలా ఉంది వేసుకుంటే. ఇదండి ఈ రోజుటి వ్లాగు. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నా జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటది. దానికన్నా క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తది. ఇదండి ఈ రోజుటి వ్లాగు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.